గణ నగరాగమతి శైలి చురంలో తినగ వేము విద్యనుండు సాధనముల పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినులవేమ. తన తల్లిదండ్రులతో నివసించేవాడు. ఆ కాలంలో ఎక్కువ వర్షాలు. ఆ వర్షాల్లో తను తడుచుకుంటా స్కూల్ పాఠశాలకి వెళ్ళేవాడు. వెళ్తూ ఉంటే అకాల వర్షాలు తడుచుకుంటూ వెళ్తాడు. తడుచుకుంటూ వెళ్ళి స్కూల్కి వెళ్తే తన గురువు గారు తనని క్లాస్ రూమ్ లోకి రానిపోవడం తన క్లాస్ రూమ్ నిలువుగానే చెప్తారు. నువ్వు కానీ నేను లోపలికి రానిస్తే అంతా గొప్ప అయిపోతుంది అని చెప్తాడు. తరువాత తను బయటే ఉండి వింటాడు. కిటికీ దగ్గర కాసేపు బయట కొంతసేపు వింటానే ఉంటాడు. మళ్ళా ఇంటికి వెళ్ళిపోతారు. మళ్ళా వాళ్ళ నాన్నగారితో వెళ్ళి చెప్తారు, నాకు కొడుకు లేకపోవడం వల్ల నేను రోజు కలుసుకుంటూ వెళ్తున్నాను, నాకు ఒక కొడుకు తెచ్చిస్తావా అని చెప్తాడు. చెప్తే తను నా కారే డబ్బులు లేవు, వచ్చినప్పుడు తీసిస్తానని చెప్తాడు. మరుసటి రోజు ఈరోజు వర్షం పడలేదు, మనము ఇలా వెళ్ళిపోదాం, లేదంటే వర్షాలు పడతాయి, గురువు గారు మనల్ని క్లాస్ రూమ్ లోకి రానిదు అని అనుకుంటే మళ్ళా తను వెళ్దాం అనుకుంటే అప్పుడే వర్షం వచ్చింది. వెళ్తే తను చెట్ల కింద ఆగి వెళ్తాడు. వెళ్ళాక తను ఒక చెట్టు కింద కూర్చొని ఉంటే తనకి బాగా ఆకలేస్తుంది అని మా అమ్మ పంపిన టిఫిన్ తిందాము అనుకుంటాడు. తను ఓపెన్ చేసి తింటాము అనుకుంటే ఒక గురువుగారు వచ్చి నాకు ఆకలిగా ఉంది, ఏమైనా ఇస్తావా అంటే నా దగ్గర మా అమ్మ పంపిన క్యారెట్స్ తింటాము కావాలి అని చెప్తారు. నాకు ఏదైనా పర్లేదు, కొద్దిగా నాకు ఇస్తావా అంటే తను ఇస్తాడు. 2 చపాతీ మరి ఎర్రగడ్డ ఇస్తాడు. తను తిన్నాక నీకు ఏమి కావాలి అంటే నేను రోజు వెళ్ళాలి, దానికని నేను వెళ్తా ఉంటే రోజు వర్షాలు వచ్చి నేను తడుచుకొని వెళ్తున్నాడు, నాకు ఒక గొడుగు ఇస్తాడా అంటాడు. సరే నేను తప్పకుండా ఇస్తాను, నీకు గొడుగు, నువ్వు నా ఆకలి తీర్చావు కదా, నేను నీకు ఎలా ఇవ్వకుండా ఉంటాను అని ఇస్తాడు. తను ఇచ్చాక తను మళ్ళా హ్యాపీగా సంతోషంగా వెళ్తాడు పాఠశాలకి. ఆ రోజు మళ్ళా ఫుల్లుగా వర్షాలు. ఆ రోజు అందరి గొడుగులు రంగుగా వెళ్ళిపోతాయి గాలికి. తన గొడుగు మాత్రం అలాగనే ఉంటుంది. తను చెప్తాడు, అందరూ నా గొడుగు కిందకి రాసి ఎవరు తడపడు అని చెప్తారు. అందరూ తన గొడుగు కిందకి వెళ్ళి ఏ మాత్రం ఎవరు తడచలేదు. అందరూ ఆ ఊరి ప్రజలంతా అందరూ తన గొడుగు కిందకే వెళ్తారు. తను మళ్ళా ఆ ఊరికి థ్యాంక్ యూ అని చెప్తాడు.